అమ్మా నమస్తే అమ్మా, మీరు ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? మేమా ఇక్కడ ఎన్ని ఏళ్ళు అంటే 30 ఏండ్ల 45 ఏండ్లు. ఓకే, ఈ గల్లీలో కూడా అక్కడ చెత్త అనేది పేరుకుపోయింది, దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ఇక ఇట్లా నడుక ఇది ఉన్నది, అట్లా బండ్లు ఉన్నాయి. నడవనికి కష్టము, మాకు చెత్త వేసేటోళ్ళు కూడా చేస్తున్నారు. బండి కూడా వస్తుంది, బండిలో వేసేటోళ్ళు వేస్తున్నారు, రోడ్డు మీద అక్కడ పడేస్తున్నారు. ఇక్కడ కూడా సాయంత్రం పూట పొలాలు పట్టించుకోవట్లే, మరి తీసినాక వస్తుంది. ఇక ఈ నడవనికి కష్టం అవుతుంది ఇక్కడ. మీరేం చెప్తారు ఆ చెత్త గురించి? ఏం చెప్తారు? మూలన చెత్త కనిపిస్తుంది. పూట ఇక పొద్దున్న వాళ్ళకు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తాం, శుభ్రం చేసే వాళ్ళు పొద్దున ఒకసారి ఊడిచేసిపోతారంటే మళ్ళీ తిరిగి చూడరు. అక్కడ నేను కొంచెం మీరు ఉన్నది మధ్యాహ్నం దాకా మీ డ్యూటీ వరకు ఉండేసి వేసే వాళ్ళని కొంచెం దూరం పంపించి వేయనీయకుండా ఉండి అది ఎంటదంటే శుభ్రం చేయండి రమ్మ అంటే వాళ్ళు చేయరు. ఆ సూపర్వైజర్కు ఆ పని వాళ్ళకు మధ్యన ఏదో ఉంది, అది మనం చెప్పడం బాగుండదు. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఒక్కసారి కనబడరంటే ఇక మళ్ళీ కనబడరు. ఈ సూపర్వైజర్ కనబడడు, నెల వాళ్ళకి మామూలు ఉంటాయి. ఇదైతే ఉన్నది. రెండవది ఏంటంటే రాత్రిపూట వెనక ముంగట బండి నడిపిస్తారు కదా, వెనక నుంచి వచ్చిన వాడు చెత్త పట్టుకొస్తాడమ్మా. ముంగట బండి నడిపిస్తే వెనక నుంచి చెత్త ఇసిరేసిపోతున్నారు. అక్కడ ముందు కెమెరా పెట్టిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎక్కడ సీసీ కెమెరాలు లేవు అమ్మ, ఇక్కడ లేవు. దొంగలు పడ్డా ఇట్లాంటివి కూడా ఇబ్బందులకు గురవుతారు. కెమెరా పెడితే అది ఆటోమేటిక్గా అంతా క్లియర్గా తెలిసిపోతుంది. మేము ఎంతసేపు చెప్పినా కానీ మా ఒక్క జర్సేపు ఉండగలుగుతాము, పొద్దంతా మనం ఉండలేము, రాత్రి అంతా ఉండలేము కదమ్మా. ఈడికి ఎలాగో ఆడ నేను పొద్దున్న నుంచి చెప్తున్నా, నీళ్లు పోస్తున్నాము, అవంతా ప్లాట్ఫామ్ మీద ఉడమంటే కూడా ఉడుస్తలేరు వీళ్ళు. పొద్దున మేము నల్లొస్తే అంత మురికుంటే కుక్కలు గిట్ట ఎత్తుకొస్తాయి, ఊడవరు. బండ్లు ఉన్నాయి కదా అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ ఎట్లుడమంటారు, బండ్లు ఉన్నాయి కదా అని అంటారు. నీళ్ళు కూడా వచ్చినాం మేము, ఈగలు గిట్ట ముసురుతాయి కదా. సూపర్వైజరు సరైన సూపర్వైజర్ కాడు. ఆయన ఎంతసేపటికి ఏదో షోగా తిరుగుతాడు, అది నెల ఏముంటుందో తెలియదు. ఇక వాళ్ళు అస్సలు వినరు మేము చెప్తే. ఉడిసే వాళ్ళు కానీ ఆ చెత్త ఎత్తే వాళ్ళు కానీ అక్కడికి మేము భరించలేక మేము అని చేపేస్తాలని 10 రూపాయలు ఇస్తాం రా బాబు, పక్కకు మా షాప్ ఉంది, స్మెల్ వస్తుంది, ఈగలు దోమలు అని చెప్తాం. ఎంత చెప్పినా వాళ్ళు వింటలేరమ్మ. సూపర్వైజర్ కూడా స్ట్రిక్ట్గా ఉండాలి, ఉంటే అని కెమెరా పెట్టిస్తే ఏమైనా కొంత కంట్రోల్ అవుతుంది. సో చూసారు కదా, ఇది ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు అయితే చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ డంప్ యార్డ్ వల్ల, ఒక డంప్ యార్డ్లా తయారైంది. అంటే బండ్ల మీద వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచో చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేసుకుంటూ పోతురట. ఇది మరి మున్సిపల్ వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకుంటలేరు, ఎక్కడున్నటువంటి సూపర్వైజర్కి చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి. ముఖ్యంగా మనం బస్తీలో చూడొచ్చు, బస్తీ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది, ఇల్లు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. మరి ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించి మాట్లాడుకున్నా కూడా ఒక్క సీసీ కెమెరా లేదు ఈ బస్తీలో, ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఖచ్చితంగా సీసీ కెమెరా కూడా పెట్టిస్తే బాగుంటుంది. చెత్తకుండా చేసి పట్టేశారు వీళ్ళు రోడ్డు పైన. రావడానికి పోవడానికి కూడా చూడండి, ఆ మేకల మంద ఒకటి, ఇటు సైడ్ కచరా చెత్త ఎన్ని ఒక 6 బండ్లు ఉంటాయి డైలీ. ఇటు మున్సిపల్ వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి రిపోర్ట్ చెప్పినా వాళ్ళు అక్కడ కెమెరాలు కూడా పెట్టించమని చెప్పినాం, ఎవరు పెట్టరు. ఫైన్ అని రాస్తారు, ఫైన్ ఎవరు చూడరు, పట్టించుకోరు. అసలు బస్సు వాళ్ళు పట్టించుకోరు, బయట లీడర్ కూడా పట్టించుకోరు ఎవరు. దీనిపైన మున్సిపల్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరొక చోటు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదే బస్తీలో పరిస్థితి ఎట్లా ఉంది, ఇంటింటి మూలకు ఎట్లా ఉంది, అక్కడ కూడా దోమలు ఈగలు ఆలుతున్నటువంటి పరిస్థితి. ఆ నుంచి ఇక్కడి వరకు వాటర్ పేరుకుపోవడం, ఇట్లాంటి సమస్యలు ఈ బస్తీలో చాలా వరకే ఉన్నాయి. మనం హైదరాబాద్లో చూసుకుంటే ఎన్నో బస్తీలు ఉన్నాయి, ఈ బస్తీ అనే కాదు. మనం అట్లా గ్రౌండ్ లెవెల్లో తిరిగితే నిజంగా అర్థమవుతుంది ప్రజలు, అసలు బస్తీలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు, ఎట్లా బతుకుతున్నారు, అసలు ఎట్లా నివసిస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు. మీ పేరు? పదం సింగ్. ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు దగ్గర 80 సంవత్సరాలు. ఇదే గలీలో. చెత్తకు సంబంధించి ఏం చెప్తారు? మూల చెత్త కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది. చాలా ఉంటుందమ్మా, దానికి దోమలు అవి ఇవి వస్తున్నాయి. వర్షం పడ్డదంటే అక్కడ నడవలేము. ఆ చెత్త లారీలు అక్కడ పక్కకు, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకుంటలేదు. అది ఇష్టం వచ్చిన రాజ్యం, ఏ ప్రభుత్వం వచ్చినా చూస్తుంది, వెళ్ళిపోతుంది.
దీనికి భయం అనేది లేదు ఇక్కడ. ఒక ఎలక్ట్రిసిటీ బోర్డుకు భయం పట్టరు, పోలీసు వాళ్ళకు భయం పట్టరు, అట్లా ఉంది బస్తీ వాళ్ళకు. బస్తీ అంటే అట్లా అందుకోసం మున్సిపల్ వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా ఏం చేయలేరమ్మా. నేను అంటున్నా కదా, ఇక్కడ అంతా దారికారీలు ఉన్నారు, హీరోలు. ఇక వాళ్ళ భయానికి రారు, చెయ్యరు, పట్టించుకోరు.